రెడ్డి ఒంటెద్దు పోకడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది. సీనియర్లను పట్టించుకోవడం లేదని అవమానిస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగించే ప్రయత్నం చేసినా వినడం లేదు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని పట్టుబట్టి కూర్చున్నాడు. దీంతో జీవన్ రెడ్డి ఇష్యూ ఢిల్లీకి చేరింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి జరిగిన చర్చల సారాంశాన్ని అధిష్టానం పెద్దలకు వివరించారు. దీంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి జీవన్ రెడ్డి సైతం ఢిల్లీకి రావాలని కోరారు. మరి కాసేపట్లో ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది. సీనియర్లను పట్టించుకోవడం లేదని అవమానిస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగించే ప్రయత్నం చేసినా వినడం లేదు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని పట్టుబట్టి కూర్చున్నాడు. దీంతో జీవన్ రెడ్డి ఇష్యూ ఢిల్లీకి చేరింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి జరిగిన చర్చల సారాంశాన్ని అధిష్టానం పెద్దలకు వివరించారు. దీంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి జీవన్ రెడ్డి సైతం ఢిల్లీకి రావాలని కోరారు. మరి కాసేపట్లో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ప్రభాకర్ అందిస్తారు. చెప్పండి ప్రభాకర్, రాష్ట్ర కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీ చేరినట్టు తెలుస్తోంది. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? రాణి, కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త లీడర్ల మధ్య పంచాయతీ చాలా కాలంగా ఉన్నది. రేవంత్ రెడ్డి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి అది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరైతే ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్నారో, తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్యలో ముందు నుంచి వివాదాలు నడుస్తున్నాయి. అయితే అది అధికారంలోకి రావాలనే దాంతోనో ఇంకోటో మరి, కానీ గత ఒక 1 year నుంచి కంప్లీట్గా దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసారు. పాత వాళ్ళు కొత్త వాళ్ళు అనే తేడా లేకుండా అందరూ కలిసి పనిచేసినట్టుగా బయటికి కనిపించింది. ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లో కావచ్చు, లోక్సభ ఎలక్షన్లో కావచ్చు, పెద్దగా ఈ పాత కొత్త అనే ఎక్కడ కూడా తేడా కనిపించకుండా వాళ్ళు నడిపించారు. ఆఖరికి సీఎం ఎంపిక విషయంలో కూడా ఆల్రెడీ పాత కాంగ్రెస్ వాళ్ళ పేర్లు వచ్చినా కూడా వాళ్ళని కాదని చెప్పేసి కొత్తగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఇచ్చారు. అయినా కూడా మిగతా వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏదైతే జీవన్ రెడ్డి ఉన్నారో, సీనియర్ నేత, కాంగ్రెస్ సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఆయనకు తెలియకుండా, ఆయనకు సమాచారం లేకుండా ఒక ఇద్దరిని, ఆయన పరిధిలో ఉన్నటువంటి ఒక 2 లీడర్లను, ఒక 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకురావడంతో ఈ పాత కొత్త పంచాయతీ అనేది మళ్ళీ ఏమంటారు పీక్ స్టేజ్కి వచ్చింది కాంగ్రెస్లో. ఇది కేవలం ఒక జీవన్ రెడ్డి సమస్య, జీవన్ రెడ్డి పదవి సమస్య అన్నట్టుగా కొందరు ఎక్స్పోజ్ చేస్తున్నారు. కానీ ఆ లోపల జరుగుతున్న అసలు విషయం మాత్రం వేరే ఉన్నది. ఇదంతా కూడా కాంగ్రెస్ పాత లీడర్లు వర్సెస్ కాంగ్రెస్లో వచ్చినటువంటి కొత్త లీడర్లు అనే గొడవ జరుగుతున్నది. ఇప్పుడు అందులో గతంలో ఎవరైతే ముందు నుంచి పుట్టు కాంగ్రెస్ లీడర్లు ఉన్నారో వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళ మధ్యలో అసలే ముందు నుంచి కూడా చాలా గొడవలు జరుగుతూ ఉండేవి. రేవంత్ రెడ్డి మీద అయితే అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, చాలా ఓపెన్గా చాలాసార్లు తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ వెళ్ళినప్పుడు వీళ్ళందరి మధ్యలో సైద్య కుదర్చడానికి ఢిల్లీలో మీటింగులు పెట్టినప్పుడు పార్టీ అధిష్టానం వాళ్ళు బయటకు వచ్చి చాలా సీరియస్ అలిగేషన్స్ చేశారు రేవంత్ రెడ్డి మీద. కానీ ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్లు దగ్గర పడడం, ఇంకా కొందరు కొత్త లీడర్లు వచ్చి చేరడం, అది ఇప్పుడు ఏమైందంటే ఆ ఎలక్షన్ల తర్వాత ఇంకా కొందరు కొత్త వాళ్ళు రావడంతో అది ఇంకా తారాస్థాయికి చేరిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు ఒక 2 ముఖ్యమైన లీడర్ల చేతుల మీద నడుస్తున్నది. ఒకరు రేవంత్ రెడ్డి, ఇంకొకరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కంప్లీట్గా ఈ చేరికలన్నింటినీ మెయింటైన్ చేస్తున్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండర్ ది డైరెక్షన్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి. ఎవరు వాళ్ళ అనుంగ శిష్యుడు, అనుంగ మిత్రుడు వేం నరేందర్ రెడ్డి. ఈ ముగ్గురు కలిసి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. వస్తున్న ఎమ్మెల్యేలను కావచ్చు, ఎంపీ అభ్యర్థులు మొన్న పోయిన వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ నుంచి పోయే వాళ్ళు ఎవరైనా సరే తీసుకుపోతున్నది వీళ్ళిద్దరే. ఒకరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇంకొకరు వేం నరేందర్ రెడ్డి.
ఆయన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ఆయన ఈ పని చేస్తున్నారు వేం నరేందర్ రెడ్డి. ఈయన మంత్రిగా ఉండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇదే పని చేస్తున్నారు. సో కంప్లీట్గా ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే పాత వాళ్ళు ఎవరు కూడా పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు, మాకు ఇది కావాలని గట్టిగా అడిగే పరిస్థితి లేదు, మాకు ఇది వస్తుంది అని ఆశించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో ఈ గొడవ ఏంటంటే జీవన్ రెడ్డికి తెలియకుండా వీళ్ళని తీసుకురావడం, గతంలో వరంగల్లో కడియం శ్రీహరిని తీసుకురావడం, వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇవ్వడం, ఈ పరిణామాలన్నీ కూడా అప్పుడు కడియం శ్రీహరి వచ్చినప్పుడు వాళ్ళ కూతురు వచ్చినప్పుడు వరంగల్లో చాలా సభల్లో వాళ్ళు గొడవలు చేశారు, వాళ్ళ ముంగటనే కొట్టుకున్నారు. వాళ్ళు ఎట్లా రాణిస్తారు, మీరు ఎట్లా చేర్చుకుంటారు, మొన్నదాకా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసినాం మేము, వాళ్ళు మనకు వ్యతిరేకంగా పనిచేసారు, ఇప్పుడు వాళ్ళని ఎట్లా చేర్చుకుంటారు అని చెప్పేసి గొడవలు జరిగినాయి. చాలా చోట్ల ఇదే పరిస్థితి అయింది. ఇక్కడ రంజిత్ రెడ్డి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, ఇట్లా చాలా అందరు ఎవరెవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారో అందరి విషయంలో ఇదే జరిగింది. బట్ వీళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నది ఎవరు? మిగతా కొత్త లీడర్లు ఎవరు? రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్లో చేరారు. అప్పటిదాకా ఆయన టీడీపీలో ఉన్నారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమైన శిష్యుడుగా 2017 వరకు ఆయన టీడీపీలో ఉన్నారు. 2017లో కాంగ్రెస్లోకి వచ్చిన కొద్ది రోజులకే పీసీసీ చీఫ్ అయ్యారు. ఇప్పుడు మొత్తం పార్టీ సీఎం అయ్యారు, పార్టీని మొత్తం ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ల ముందు పార్టీలోకి వెళ్ళినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కూడా కంప్లీట్గా పార్టీ షాడో సీఎం లాగా ఆయన పనిచేస్తున్నాడు. పార్టీలో ఎవరు రావాలన్నా ఎవరు పోవాలన్నా అక్కడ వేం నరేందర్ రెడ్డి, ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరు మొత్తం ఎట్లా ఏంటంటే పాత లీడర్లకు ఎవరైతే పుట్టు కాంగ్రెస్ లీడర్లు మేము గతంలో మంత్రులుగా పనిచేసినాము, పీసీసీ చీఫ్లుగా పనిచేసినాము అని చెప్పుకున్న పాత లీడర్లను కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అని వాళ్ళే బయట మొత్తుకుంటున్న పరిస్థితి, వాళ్ళ కేడర్ దగ్గర వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లలో మొత్తుకుంటున్న పరిస్థితి. అంటే మొత్తం కొత్త వాళ్ళు వచ్చేసి కబ్జా పెట్టేసారు పార్టీని, పాత కాంగ్రెస్ పార్టీ లేదు, టీడీపీ కాంగ్రెస్ అనేది నడుస్తున్నది ఇప్పుడు అని వాళ్ళ సొంత పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళ అనుచరులే మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉన్నది. సో ఇట్లాంటి టైంలో జీవన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఒకడు కాస్త వాయిస్ రేజ్ చేసి ఈ ఇష్యూని అజ్జేయడం వల్ల ఇది పెద్ద ఇష్యూ, పెద్ద గొడవ స్టార్ట్ అయింది. ఇది గతంలో చాలా జిల్లాలో వచ్చిర్రు, 5 మిగతా నా 3 ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఇంత వ్యతిరేకత రాలేదు. కొంతవరకు అక్కడక్కడ గొడవలు జరిగినాయి, మీటింగ్లలో వ్యతిరేకించారు, నినాదాలు చేసి ఇట్లా జరిగింది. బట్ జీవన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేసిండు? కంప్లీట్గా సహాయ నిరాకరణ ప్రారంభించిండు. నేను పదవికి రాజీనామా చేస్తాను, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను, ఒక దశలో పార్టీ కూడా రాజీనామా చేస్తున్నాను అనే ప్రచారం జరిగింది. ఆయన ఇంటి దగ్గర ఒకరోజు కూర్చున్నాడు, అక్కడికి ఎవరు ప్రభుత్వ విప్ వెళ్ళారు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ వెళ్ళారు, ఆ తర్వాత శ్రీధర్ బాబు వెళ్ళి మాట్లాడారు, ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ పోయి కూర్చొని మాట్లాడారు. ఆయన తగ్గలేదు. నెక్స్ట్ డే అది హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా కొంచెం పెంచి ఆ పాత బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకున్న వారిలో దాదాపు అందరూ పాత కాంగ్రెస్ వాళ్ళే. జీవన్ రెడ్డిని బుజ్జగించిన వాళ్ళందరిలో ఉన్న వాళ్ళు కూడా పాత కాంగ్రెస్ వాళ్ళు, ఎవరు కూడా కొత్త కాంగ్రెస్ వాళ్ళు లేరు. అందరూ ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆయన ఇంటికి పోయారు. ఎవరు ఒక మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, ఆయన కూడా ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి, ఆయన కూడా పోయిండు. ఆయన మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన కూడా వెళ్ళిండు. ఈ ఎపిసోడ్ జగిత్యాలలో ముగిసిపోయింది. నెక్స్ట్ హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత ఇంకొక వ్యక్తి యాడ్ అయ్యాడు అందులో. ఎవరు? ఇంకొక పాత కాంగ్రెస్ నాయకుడు బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క యాడ్ అయ్యాడు అందులో. ఆయన పోయి మాట్లాడిండు, శ్రీధర్ బాబుని వెంటేసుకొని ఆయన పోయి మాట్లాడిండు. మీకు ఈయన ఎంతసేపు జీవన్ రెడ్డి మంత్రి పదవి విషయంలోనే చాలా ఆశలు పెట్టుకున్నాడు చాలా రోజులుగా. ఈ కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సీనియర్గా నాకు అవకాశం ఉంటుంది, ఎవరైనా వచ్చినా ఎవరు పోయినా నాకుండే గుర్తింపు నాకు ఉంటుంది అనే భరోసాతో ఆయన ముందు నుంచి ఉన్నారు. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు నుంచి కూడా ఆయన భరోసాతో ఉన్నారు, ప్రభుత్వం వస్తే నాకు మంత్రి పదవి వస్తుంది అనే ఆశతోని. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేకుండా పోయింది, ఆయనను పట్టించుకునే వాళ్ళు లేరు. సో ఈ సమయంలో మళ్ళీ ఆయన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి, ఆయన లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఒక ఇద్దరిని పట్టుకొచ్చి పార్టీలో పెట్టడం వల్ల ఆయన కంప్లీట్ ఇంకా సహాయ నిరాకరణ మొదలుపెట్టేసి ఆ ఇష్యూ ఇప్పుడు హైదరాబాద్కు చేరి అక్కడ బట్టి విక్రమార్క రావడం, బట్టి విక్రమార్క మాట్లాడడం, ఆయన మంత్రి పదవి అడగడం, ఎవరు జీవన్ రెడ్డి నాకు మంత్రి పదవి కావాలని అడగడం, వీళ్ళు ఏం చెప్పలేకపోవడం. ఎందుకు అంటే వీళ్ళ చేతిలో ఏం లేదు. బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, వీళ్ళ చేతిలో ఏం లేదు. ఇప్పుడు ఎంతసేపు చూసినా వీళ్ళు మేము చూసుకుంటాము, మీరు పార్టీ సీనియరు, పార్టీకి అండగా ఉండాలి, మీరు పార్టీ కోసం పనిచేయాలి అని చెప్తున్నారు తప్పితే పదవుల విషయంలో కానీ వేరే విషయాల్లో కావచ్చు ఎవరైతే నాకు తెలియకుండా వాళ్ళని ఎట్లా తీసుకొచ్చిర్రు నాకు దానికి సమాధానం చెప్పాలి, మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిర్రు, దాన్ని తుంగలో దొక్కి వీళ్ళని ఎట్లా తీసుకొచ్చిర్రు, ఇట్లాంటి క్వశ్చన్లకు మాత్రం వీళ్ళు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే
ఈ పాత కాంగ్రెస్ లీడర్ల చేతిలో ఏం అధికారం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడడానికి లేదు. ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు మాట్లాడితే రేవంత్ రెడ్డి మాట్లాడాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడాలి, లేకుంటే పైనుంచి అధిష్టానం నుంచి ఒక దూతగా వచ్చినటువంటి దీపాదాస్ మున్షి మాట్లాడాలి. సో ఏం చెప్పినా వాళ్ళు చెప్పాలి. వీళ్ళ చేతుల్లో ఏం లేదు. బట్టి విక్రమార్క జీవన్ రెడ్డి ఇంటికి పోయినా అక్కడ ఏం జరగలేదు. మాకు ఒక 5 రోజులు టైం కావాలని చెప్పేసి వీళ్ళు అడిగి బయటకు వచ్చేసారు. బట్ ఆయన నాకు అంత టైం లేదు, 2-3 రోజుల్లో మీరు ఏదో విషయం చెప్పాలని చెప్పి ఆయన చెప్పేసి అక్కడ ఒడిసిపోయింది. నెక్స్ట్ ఇష్యూ ఏమవుతుంది, ఇంక ఇంటెన్సిఫై అవుతున్నది. ఇది అధికార పార్టీగా ఉండి వేరే పార్టీల నుంచి వస్తున్నారు, చేర్చుకుంటూ పార్టీ ఇంకా బలోపేతం అవుతుందన్న సందర్భంలో వీళ్ళకి ఒక తలనొప్పిగా మారింది. జీవన్ రెడ్డి అనే వ్యక్తి వల్ల కాంగ్రెస్కు తలనొప్పి వచ్చి పడ్డది. ఈయన ఏం చేస్తాడు, ఇంక ఇది ఎంత పెంట అవుతుందో అని చెప్పేసి వాళ్ళు ఏం చేసారు, ఇష్యూ ఢిల్లీకి పోయింది. ఆల్రెడీ ఢిల్లీలో రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఢిల్లీలో ఉన్నారు. ఇష్యూ అక్కడ డిస్కషన్కి వచ్చింది. ఏం చేద్దాం మరి, ఏదో ఒక పదవి ఇవ్వాలి, ఆయనకి ఏం చేయాలి అని అంటే ఇష్యూ అక్కడికి పోయింది. ఇప్పుడు అక్కడికి పోయినా మళ్ళీ వీళ్ళే పర్సన్స్ ఉన్నారు అక్కడ. ప్రభుత్వానికి వీళ్ళకి మధ్యలో ఉన్నది ఈ ఎవరైతే రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చిన వ్యక్తి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగా వచ్చిన వ్యక్తి, మళ్ళీ వీళ్ళే ఉన్నారు. సో ఈ డిప్యూటీ సీఎం కూడా ఢిల్లీ వెళ్ళారు ఇవాళ. సో మరి వీళ్ళు ఎంతవరకు అది చేస్తారు అనేది చూడాలి. ఇంకొకటి ఏంటి అంటే ముందు నుంచి కూడా ఎప్పుడైతే జీవన్ రెడ్డి ఆందోళన మొదలుపెట్టిండో అప్పటి నుంచి కూడా అక్కడ ముఖ్యంగా వినిపిస్తున్న పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. శ్రీధర్ బాబు కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు, జీవన్ రెడ్డి ఇంటికి పోయినప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా నినాదాలు చేయాల్సింది, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి వ్యతిరేకంగా నినాదాలు చేయాలి. కానీ వాళ్ళు నినాదాలు చేసింది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డౌన్ డౌన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని, డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి అని జగిత్యాలలో నినాదాలు చేశారు. సో ఇదంతా కంప్లీట్గా ఒక పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అనేది ఒక ఇప్పుడు పీక్స్కి వచ్చింది. దాని పంచాయతీ ఇప్పుడు ఢిల్లీకి షిఫ్ట్ అయిపోయింది. ఢిల్లీలో పార్టీ పెద్దలు వాళ్ళని కూర్చోబెట్టి, మరి ఇప్పుడు కాసేపట్లో జీవన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారంట. సో అక్కడ కూర్చోబెట్టి మరి ఏం మాట్లాడతారు, ఆయన మినిస్ట్రీ అడుగుతున్నారు. అట్లాగే మెయిన్గా ఆయన అడుగుతున్నది పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించము. ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి పోతే వెంటనే అనర్హత వేటు పడేలా మేము చట్టం చేస్తామని 10th షెడ్యూల్లో సవరణ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టినాం. మనము ఒక వేరే పార్టీలో గెలిచిన 5గురిని తీసుకొచ్చుకొని మన దాన్ని ఎట్లా పెట్టుకుంటాము, వాళ్ళని ఎట్లా తీసుకుంటారు, మీరు పార్టీ రూల్స్ మీరే పెడతారు, మీరే ఎట్లా చేస్తారు, దీని మీద నాకు వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆయన ముందు నుంచి అడుగుతున్నారు. సో దీని మీదనే రచ్చ నడుస్తూ ఉన్నది. ఆయన ఆ విషయంలో పర్టికులర్గా క్లారిటీ అడుగుతున్నారు. ఇప్పటి వరకు శ్రీధర్ బాబు ఇవ్వలేదు, ప్రభుత్వ వీపులు కూడా ఆయన క్లారిటీ ఇవ్వలేదు, బట్టి విక్రమార్క కూడా ఆ విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వలేదు. సో ఇప్పుడు కథ మొత్తం ఢిల్లీకి పోయింది. మరి ఢిల్లీలో అధిష్టానం పెద్దలు ఆయనతో మాట్లాడతారా, లేకపోతే వీళ్ళే మళ్ళీ అక్కడ కూర్చొని రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు అక్కడ కూర్చోబెట్టి మాట్లాడతారా అనేది చూడాలి. మేజర్గా ఇందులో బట్టి విక్రమార్క ఇప్పుడు కీలకంగా మారారు. ఎందుకంటే ఆ పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి, పాత కాంగ్రెస్ వాళ్ళకి కొత్త కాంగ్రెస్ వాళ్ళకి మధ్యలో వారధిగా ఆయన తయారైండు. ఈ జీవన్ రెడ్డికి పార్టీ అధిష్టానానికి మధ్యలో ఇప్పుడు ఆయననే ఉండి ఒక సయ్యదో కుదర్చడమా, ఏం చేయడం అనేది చూడాలి. ఎందుకంటే వదిలేస్తే జీవన్ రెడ్డిని అట్లనే వదిలేస్తే ఈ టైంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాస్త కూస్తో పేరున్న వ్యక్తి, నిజామాబాద్ అటు పక్కనే ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో కూడా పేరున్న వ్యక్తి ఆయన. కాబట్టి ఆయనను వదిలేస్తే పార్టీకి డ్యామేజ్ అవుతుంది. ఇట్లాంటి టైంలో కేవలం అధికారంలోకి వచ్చినాక కొద్ది నెలల్లోనే, లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చిన కొద్ది నెలల్లోనే ఒక కీలక నాయకుడిని కోల్పోతే ఎట్లా, అది పార్టీకి దెబ్బ అవుతుంది, క్యాడర్ దెబ్బ పడుతుంది, క్యాడర్ వెనక్కిపోతుంది అనే ఒక భయం వాళ్ళలో ఉన్నట్టుగా అనిపిస్తున్నది. అందుకే జీవన్ రెడ్డిని హుటాహుడిన ఇంత సంప్రదింపులు జరిపి మళ్ళీ హుటాహుడిన ఢిల్లీకి రమ్మని చెప్పారు. ఢిల్లీలో కూడా ఈ ఏమంటారు కూర్చోబెట్టి మరి బుజ్జగిస్తున్నారా, ఏం చేస్తారు అనేది చూడాలి. కాసేపట్లో ఆయన ఢిల్లీ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, మరి అక్కడ ఈ కొత్త పాత లీడర్లు మధ్యలో డీలింగ్ ఎంతవరకు కుదురుతుంది, నెక్స్ట్ వచ్చే కేబినెట్ విస్తరణ జరగాల్సిన ఇంకొక మిగిలిపోయిన 6 మంత్రి పదవుల్లో ఎవరికి ఇస్తారు. ఎందుకంటే ఈయన ఆశిస్తున్నారు, రెడ్డి కోటాలో ఆల్రెడీ ఇప్పటికే ఉన్నారు, 2-3 ఉన్నారు. ఇప్పుడు ఈయన మళ్ళీ ఒక రెడ్డి అడుగుతున్నారు. ఈయనకు పోటీగా పోచారం శ్రీనివాసరెడ్డి, ఆ పక్కనే ఉన్నటువంటి నిజామాబాద్లో పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చారు. సో ఈ మళ్ళీ రెడ్డి ఈక్వేషన్లో మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేది కూడా జరగవచ్చు. ఎందుకంటే రెడ్లు ఎక్కువైపోతున్నారు, సామాజిక సమీకరణాలు ఉండాలనే ఆలోచనలో చేయాలనే డిమాండ్ కూడా చాలా ఉన్నది. సో ఇప్పుడు మరి ఈ ఈక్వేషన్లో వచ్చరికి మళ్ళీ ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం లేదు. కాబట్టి ఆయనను మరి ఎట్లా సాటిస్ఫై చేస్తారు, ఎట్లా ఆయనను కూల్ చేసి మళ్ళీ రిటర్న్ పంపిస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది ఇప్పుడు. సో ఈవినింగ్ కల్లా ఇంకొక కీలకమైన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది ఈ అంశంలో. రాని రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.